శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులారా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరలోకము నుండి దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానము. ఐజయా చాప్టర్ 4:2లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. మీరు భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నారా, లేకపోతే అంటే పాడి పంటలు సూచనగా కనపడుతూ ఉంది. నేను పంట వేసాను, నాకు పంట నుంచి లాభం రాలేదు, నేను పెట్టిన పెట్టుబడి అంతా పోతుంది. బహుశా మీరు మిరప తోటలు వేస్తున్నారా, లేకపోతే ధాన్యం పండిస్తున్నారా, పప్పులు ఉప్పులు అన్నీ పండిస్తూ అంటే వ్యవసాయం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారా, లేకపోతే ఆక్వాకల్చర్ రొయ్యలు వేయటం కానీ చేపలు వేయటం కానీ వేయటమే కానీ జీవితం అంతా అప్పుల పాలైపోయాం, మాకు ఇంతవరకు ఏది కూడా దీవెనగా లేదు అని అనుకుంటున్నావు కదా. దేవుడి రోజు నీకు ఇస్తున్న వాగ్దానము నువ్వు నమ్మగలిగితే భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే అది ఊహించలేని ఆశీర్వాదం వస్తుంది. అంటే నువ్వు ఏ భూమిలో ఏ ఆశీర్వాదం వస్తుందని ఏ పంట గురించి ఆలోచిస్తున్నావో అది ఇంతవరకు దోమలు కానీ లేకపోతే పురుగులు కానీ వెదర్ చేంజ్ అయ్యి అలాగా అంటే పాడైపోయి ఉండవచ్చు. ఈ దినము పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే భూమి పంట విషయంలో అతిశయాస్పదముగా అంటే ఆశ్చర్యపోతారన్నమాట. అంతే మన తైలాభిషేక ప్రార్థనలో ఒక సాక్షి విన్నారు మీరు. ఎంత అద్భుతం జరిగింది. భీమవరంలో ఒక సహోదరుడు చెరువులేసి చాలా లాస్ అయిపోయాడు. ఆయన
దగ్గరగా 50 లక్షల రూపాయలు అప్పు అయిపోతే ఆయన తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. అయ్యా మొత్తం మా చెరువులన్నీ పాడైపోయినాయి, 50 లక్షల రూపాయలు అప్పు పాలైపోయాను, నేను ఇంకేది చేసినా పని చేయట్లేదు, చాలా నష్టం వస్తుంది అన్నప్పుడు మేము యేసు నామములో ప్రార్థన చేసి ఆ బిడ్డను ధైర్యపరిచి ప్రార్థన చేసిన తైలం ఇచ్చి పంపించాను. మీరు ఈసారి చూడండి, గొప్ప అద్భుతమైన సాక్ష్యం మీ నోట ఉంటుంది. మీ చెరువులు ఫలిస్తాయి పంటని దీవించి పంపితే ఆ చెరువుల్లో మళ్ళా ఆ పంట వేసారు వారు. ఆ చెరువులు దగ్గరగా పంటకు వచ్చేసింది. చేపలు వేసి పట్టుకునే టైంకి వల పట్టుకొచ్చి ఆ చేపలు కొనేవాడు వచ్చి ఆ వల వేసి చేపలు పడుతూ ఉంటుంటే చేప ఎదగలేదు. అన్నీ కూడా కేజీ పావు, కేజీన్నర, అంటే 1.5 కిలో మించి లేదు చేప, అన్ని కిలో కంటే ఎక్కువ ఎదగలేదు. అప్పుడు ఆ రైతు, ఆ చెరువులు గల యజమాని తల పట్టుకుని దుఃఖపడ్డాడు. ఆయన వెంటనే ఆ చేపలు పట్టి ఆ ఫిషర్మెన్ అందరూ కూడా ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఒక 3 లారీలు సరుకు తీసుకుని, ఈ సరుకు కూడా బాగుగా లేదు, ఇది మంచిగా లేదు, మాకు వద్దని చెప్పి మధ్యలోనే చెరువులు వదిలేసేవాళ్ళు 3 లారీలు సరుకు మాత్రం తీసుకుని వెళ్ళారు. ఆ తండ్రి దుఃఖపడుతుంటే భార్య పిల్లలు లేదు ప్రార్థనా శక్తులు, దైవజనుడు నోట వాగ్దానం వచ్చింది, దేవుడు అద్భుతం చేస్తాడు మనకి, మీరేం భయపడకండి అని వారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. మరలా ప్రార్థన తైలం అందులో వేసి, ప్రభు మాకు ఆధారం ఏది లేదు, నీ దైవజనుడి ద్వారా మాట్లాడేవు కదా అనే విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే నెక్స్ట్ డే 24 అవర్స్లో మరొక చేపలు కొనుక్కునే వారిని కంపెనీని రమ్మంటే వచ్చారు. వారు వచ్చి వల వేస్తూ ఉంటుంటే చెరువులో ఉన్న చేపలన్నీ 3 కేజీలు అయిపోయినాయి. ఒక్కొక్క చేప, ఏ చేపను పట్టుకున్నా 3 కేజీలు ఉంది. వారికి దేవుడు అద్భుతంగా 1,20,00,000 రూపాయలు వచ్చింది. ఇది ఎవరిని నమ్మగలరా? అంటే ఇక్కడ వాక్యం ఎంత సత్యమో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడో రాయబడింది కాదు, లేకపోతే ఇది ఎక్కడో జరిగింది, ఇప్పుడు మనం ఆ మాటలు చెప్పుకుని బ్రతకడం కాదు. ఈ కృపాకాలంలో ఈ పరిశుద్ధాత్మ ఈ యొక్క కార్యాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఆ సాక్ష్యాన్ని వినండి. మన దగ్గర ఈ సాక్ష్యం ఉంది. ఈ సమయంలో ఈ సాక్ష్యం మీరు వింటే ఆశ్చర్యపోతుంటారు. ముందు రోజు కేజీంపా ఉన్న చేపలేంటి, చెరువంతా కూడా 70 మంది మొత్తం వల పట్టుకుని దేవున ఎక్కడా కూడా 3 కేజీల చేప దొరకలేదు వారికి. చేప సరుకు బాగలేదన్నాడు. నెక్స్ట్ డేకి ప్రార్థనా శక్తి, దేవుని మహిమ అలా దిగి వచ్చిందంతే. మనం దీనులం కదా, మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు. నీ భూమి పంట అతిశయాస్పదముగాను. వారు మన భీమవరం తైలాభిషేక ఆరాధనకు వచ్చి ఎలుగెత్తి సాక్షి చెప్పారు. మా అప్పు 50 లక్షలది పోయింది, కొత్త అప్పు 20 లక్షలు పెట్టుబడిది పోయింది, అన్నీ పోయి దేవుడు మాకు ఇంకా ధనం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. లాస్ట్ ఇయర్ మా నాన్నగారు 24 ఎకరాలు అప్పుల పాలైపోయారండి చేపల చెరువులో. పాస్టర్ గారితో మాట్లాడామండి. మా నాన్నగారు ఇలాగ అప్పుల పాలైపోయారండి, ఎన్నో లక్షలు అప్పుల పాలైపోయారండి, ఒకే ఒక పంట ఉందండి, ఆ పంట మీద ఈ అప్పులన్నీ తీరిపోవాలని చెప్పామండి. చెప్తే పాస్టర్ గారు మా నాన్నగారు నెత్తిమీద చేయి పెట్టండి, అహరోను చిగురింపు నీ మీద ఉంది, నువ్వెప్పుడు చిగురిస్తూనే ఉంటావని ఆశీర్వదించారండి. అయితే మా నాన్నగారు ఈ సంవత్సరం పాస్టర్ ఇచ్చిన వాగ్దానం సంవత్సరం కాకముందు 9 నెలలు అయిందండి. ఈ జనవరిలో చేపలు బయటికి తీయడానికి సిద్ధపాటు చేసుకున్నారండి. అయితే పాస్టర్ గారు చెప్పిన వాగ్దానం మా అక్కకి, నాకు, మా ఆయనగారికి, మా అమ్మగారికి అందరికీ గుర్తుందండి. 3 లారీలు పంపించారండి చెరువు కాడికి. 3 లారీలు పంపిస్తే చేపలు చెక్ చేసుకొని 1 లారీకి తీసుకున్నారండి. చేపలు బాగాలేదు మాకు వద్దని. మా నాన్నగారు, మా అమ్మగారు చాలా బాధపడ్డారండి. అయితే మేము మా అక్కనే నన్ను, పాస్టర్ గారు ఇచ్చిన వాగ్దానం ఉంది, దేవుడు ముందు ముళ్ళు పెట్టినా వెనకాల మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు అని చెప్పాను. చేప ఎదగలేదు అన్నారండి. 3 లారీలకి 3 రోజులు 6 లారీలు వచ్చినాయండి. ఫస్ట్ రోజునైతే అది 70 మంది లాక్కొచ్చారండి వల. ఆ 70 మంది లాక్కొచ్చిన వాళ్ళు 1.5 కేజీన్నర తక్కువ తూకంలో ఉన్న చేపలు వచ్చినాయండి. రెండో రోజు నుంచి చూస్తే 3 కేజీల పైన ఉన్న చేపలు వచ్చినాయి. గట్టిగా చేతులు పైకెత్తి ఆమేన్. దేవుని ఆశీర్వాదం. మా అమ్మగారు పాలకొల నుంచి తీసుకెళ్ళిన తైలాన్ని ఒక వాటర్ బాటిల్లో కలిపి ఆ వాటర్ బాటిల్ అట్టుకెళ్ళి ఆ చెరువులో వేస్తూ ఉండేవారండి. దాన్ని బట్టి దైవజనులు ఇచ్చిన
ఈ వాగ్దానం బట్టి మేము ముందుకెళ్తూనే ఉన్నాం కానీ నిరాశపడలేదండి. ₹1,00,00,000 పైన టార్గెట్ చేసుకున్నారండి మా నాన్నగారు. దేవుడు ₹1,00,00,000 హెచ్చించేసాడు అంతే. 24 ఎకరాల్లో పాత అప్పులు 57 లక్షలైనా కొత్త అప్పు కలుసుకుంటే మొత్తం అప్పులన్నీ తీరిపోయి 20 లక్షలు మిగిలినాయండి. ప్రియులరా, శ్రమలు ఉన్నాయని భయపడకండి. శుభలక్షణముగా దేవుడు చేస్తాడు. ఆయన చేయగల సమర్థుడు. మన యేసయ్య ఎంత మంచి దేవుడు అంటే, ఒకవేళ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యేసయ్య నన్ను బ్లెస్ చేయని అడిగితే ఆయన బ్లెస్ చేస్తాడు. ఆయన ఎలాంటి వాడో రుచి చూడండి, రుచి చూచి తెలుసుకోండి. ఈరోజు నష్టపోయాను, అన్నీ పోయినాను అనుకుంటున్నావు కదా, మీ పొలం విషయంలో అతిశయాస్పదముగా ఉండే పంటను మీరు చూడబోతున్నారు. నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పండి. ఎక్కడ నీ జీవితంలో ఓడిపోయాను, నేను చాలా నష్టపోయాను, ఈ పని చేసి వ్యాపారం చేసి అది చేసి ఇది చేసి పాడైపోయిన ఉంటున్నావు కదా, అతిశయాస్పదముగా ఉన్న ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ బిజినెస్లో చూస్తావు, శుభలక్షణముగా ఉండటం చూస్తావు. ఏదైనా దీవెనకరంగానే ఉంటుంది. ఏంటి మధ్య నీ వ్యాపారం అంతా మారిపోయింది ఏంటిరా అని అడుగుతారు అందరూ. యేసు మా వ్యాపారంలో ఉన్నాడని చెప్తావు. యేసయ్య నా నామలో ఉన్నాడని చెప్తావు. అటువంటి గొప్ప శుభ సాక్ష్యము, అతిశయాస్పదముతో కూడిన సాక్ష్యము, శుభలక్షణంతో కూడిన సాక్ష్యము నీ నోట ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు కరుణ. మా ఊరు వచ్చేసి కొంతేరు, యలమంచిలి మండలం. ఈ పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇంకా పిల్లలు లేరు. చాలాసార్లు ట్రై చేసాము, చాలా మందులు వాడాము, కానీ పని అవ్వలేదు. నీటి పొడుగులు ఉన్నాయి, అవి కరగట్లేదు అయ్యి అన్నారు. అన్న తర్వాత ఉప్పలగుప్తం వెళ్ళాము. వెళ్ళి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని ఎలా ఉంది అని చెప్తే ఆయన అన్నారు, నీకు పుడతారమ్మా, వచ్చి సాక్ష్యం చెప్దు కానీ అని అన్నారు. ఇదిగోండి పాప పుట్టింది దేవుడి కృపతో, అయ్యగారి ప్రార్థన వల్ల. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవెనించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు సుజాత, వీరి భర్త పేరు రామచంద్ర. వీరు పాల్కొల నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం అయి 11 సంవత్సరాలు అయిందండి. అయినప్పటికీ గర్భఫలం పొందుకోలేదు. వారికి అంటే వారిద్దరిలో ప్రాబ్లం ఉండడం వల్ల టాబ్లెట్స్ అవి వాడి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి గర్భఫలం రాలేదు. అప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. ఫలం తీసుకున్న తర్వాత 11 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. తను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా బాబు కడుపులో ఉన్న బిడ్డతో పాటు కంటి కూడా పెరగడం జరిగింది. పెరిగినప్పుడు 9వ నెల వచ్చేసరికి డాక్టర్స్ అన్నారు, డెలివరీ అయితే మీకు ఇబ్బంది అవుతుంది, బ్రతకడం కష్టమని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు 9వ నెలలో దైవజనుల దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పి ప్రార్థన చేయించుకుంటే, లేదు దేవుడు ఆరోగ్యమైన బిడ్డని ఇస్తారని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు చక్కటి ఆరోగ్యమైన బిడ్డను ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుడి సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మేము కాపువారి నుంచి వచ్చామండి. నా పేరు మంజుల, నా భర్త పేరు అశోక్. పాస్టర్ గారు ఏంటమ్మా ఏం కావాలని అడిగితే ఇలాగ నాకు అబ్బాయి కావాలండి అని అడిగాను. అలాగే నాకు అబ్బాయిని దయచేసాడండి. అందుకు దేవాది దేవునికి వందనాలు చెప్తున్నానండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నా పట్ల అద్భుత కార్యం చేశారు. నేను సికింద్రాబాద్ ఆరాధనకి వెళ్తూ ఉంటాను. అప్పుడు మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు ప్రార్థన చేయించుకున్నాం అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే ఏం కావాలరా అని అడిగారు నన్ను. అడిగితే బాబు కావాలని అయ్యగారు అని చెప్పినప్పుడు నీకు బాబు పుడతాడని అట్టుపండు ఇచ్చారు. అలాగే నాకు బాబు పుట్టాడు. అలాగే మా బాబు కొంచెం కళ్ళు సరిగ్గా పెట్టట్లేదు. సరిగ్గా చూడకపోతే రోజు ఏసు రక్తం రాస్తున్నాను. అప్పుడు మంచిగా కళ్ళు చూస్తున్నాడు. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నాకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందండి. ఆ వ్యాధి ఏమిటంటే టీవీ అనే వ్యాధి వచ్చింది నాకు. ఈ టీవీ అనే వ్యాధి రాగానే నా శరీరం అంతా సిక్కుపోతా ఉంది. నోటులో నుండి మాట రావటం లేదు. అయితే అయ్యా ప్రభువా ఏమిటి అని నేను ప్రభువుని అడిగినప్పుడు దైవజనుల అభిషిక్తులు వరం పొందిన దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నాను. నేను వెంటనే నా శరీరం బలపడుతోంది. నేను తేలుస్తుడానికి వస్తా ఉన్నాను. చక్కటి ఆరోగ్యం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు సావిత్రి, వారి కుమార్తె నాగలక్ష్మి. వీరు మల్లిపూడి నుంచి ఇక్కడ పాలకొల్లు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తెకు వివాహం అయ్యి 6 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ మొదట ఒక అబార్షన్ అయింది. మళ్ళీ తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటే ఒకరు నీటి బుడగలు ఉన్నాయని అలా చాలా కారణాలు చెప్తూ ఉండేవారు. కానీ తనకి పిల్లలు పుట్టలేదు. 1 సంవత్సరం తను మందులు కూడా వాడడం జరిగినప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. వారి తల్లిగారు ఇక్కడికి వస్తున్న ఒక సహోదరి వారి ఇంటి పక్కన ఉన్నవారు చెప్పినప్పుడు వారు ఇక్కడికి వచ్చారండి, తైలాభిషేకానికి వచ్చారు. వారు వచ్చిన నెలలో దైవజనులు
ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించుకున్న వారికి పిల్లలు పుట్టినవి అవన్నీ స్క్రీన్ పైన చూపిస్తూ మీలో ఎవరు నానమ్మలు అమ్మమ్మలు అవ్వారనుకుంటున్నారు అని దైవజనులు చేయి ఎత్తమన్నప్పుడు తల్లి కూడా ఎంతో ఆశతో నాకు ఒక మనవణ్ణి ఇవ్వు బాబు అని చేయెత్తి తను ప్రార్థన చేసుకుంది. దేవుడు తన తైలాభిషేకంలో పాల్గొన్న తర్వాత దైవజనులు ప్రార్థన చేసి ఇచ్చిన ఫలం కూడా తీసుకెళ్ళి తన కుమార్తెకి ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత దేవుడు తనను ఆశీర్వదించాడు. ఆ తర్వాత మరుసటి నెల వారి గర్భం తెరవబడింది. ఆ అమ్మకి చక్కటి ఆరోగ్యమైన కుమారుడు, అంటే వారు అడిగిన రీతిగా మనవడు పుట్టాడు. ఇప్పుడు వారు అమ్మమ్మ అయ్యారు. వారు అడిగినట్లు దేవుడు వీరి జీవితంలో చేసిన ఈ కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. కుమారుడు మనవడు పుట్టినప్పుడే వారి గృహం కూడా పొందుకున్నారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు ఆకన్వారి తోట నుండి ఇక్కడ పాల్కొల తైలాభిషేకానికి వచ్చారు. వీరిక్కడికి తైలాభిషేకంలోకి వచ్చి అనేక మంది చెట్లు ఫలాలు లేనప్పుడు వారి ఇక్కడి నుంచి తైలం తీసుకొని వెళ్ళి ఆ చెట్టుకి వేసినప్పుడు కొబ్బరికాయలు కాయడం, అలానే మామిడికాయలు కాయడం, ఈ సాక్ష్యాలన్నీ వింటూ ఉండేవారు. ఉన్నప్పుడు వారు కూడా వారి ఇంటి దగ్గర ఒకరు కొబ్బరి చెట్టు కాపు లేనప్పుడు ఇక్కడ నుండి తైలం తీసుకుని వెళ్ళి దానికి వేసినప్పుడు ఆ కొబ్బరి చెట్టు కూడా ఫలాలు ఇచ్చిందని వారు చెప్పారు. అప్పుడు సాక్ష్యం చెప్పలేకపోయాను, కానీ మళ్ళీ 15 సంవత్సరాలు అయిందంటండి బత్తాయి చెట్టు వేసి వారింటి దగ్గర, కానీ కాపు లేదు. మళ్ళీ అదే విశ్వాసంతో వారి ఇక్కడి నుంచి తైలం తీసుకుని వెళ్ళి ఆ బత్తాయి చెట్టుకి వేసి వారు ప్రార్థన చేసుకున్నప్పుడు గుత్తులు గుత్తులుగా, అంటే ఒక గుత్తుకి 10 కాయలు చొప్పున గుత్తులు గుత్తులుగా కాయలు పండాయని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. బత్తాయి చెట్టు తైలం వేసినప్పుడు 15 సంవత్సరాల నుండి కాపు లేనటువంటి చెట్టు ఫలించిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు లావణ్య, నా భర్త పేరు మురళీమోహన్. మాకు పెళ్ళయి 5 సంవత్సరాల తర్వాత ఇస్సాకయ్య గారి దగ్గరికి తైలాభిషేకానికి వచ్చిన మొదటి నెలలో మాకు గర్భఫలం దక్కింది. మాకు బాబు పుట్టాడు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మందులు అవి వాడారు, చాలా హాస్పిటల్స్కి అది తిరిగారు, కానీ అయినా రాలేదు. అప్పుడు ఇక్కడ తైలాభిషేకం తాడేపల్లిగూడెం వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. వారు వచ్చిన మొదటి నెలకే దేవుడు వారి పట్ల కృప చూపించి తన గర్భం తెరిచారు. తన కన్సీవ్ అయింది, చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి ఇచ్చారు దేవుడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. పేరు విజయలక్ష్మి. వీరు వీరవాసరం నుండి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 13 సంవత్సరాలు అయిందండి. 13 సంవత్సరాలు అయినా తన భర్తకి త్రాగుడు అలవాటు ఉండడం వల్ల కణాలు తక్కువైనాయని వారు గర్భఫలం పొందుకోలేకపోయారు. పొందుకున్నప్పుడు వారు వదిన ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పి ఇలాగా ప్రార్థనా శక్తి తైలాభిషేకం చేయించుకుంటే అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారు చెప్పడంతో వారు 7 నెలలు రావాలని ఇక్కడికి వారు వస్తూ ఉండగా వారు 3వ నెలలోనే దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. ఇప్పుడు తను 5వ నెల గర్భిణీగా ఉంది. వివాహం జరిగిన 13 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. 5వ నెల గర్భిణీగా వారు ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.